ఇలా చూడండి, ఆవు పాలు ఇవి. మేము ఆవు పాలు తీసుకుంటున్నాము. ఆవు పాలు స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టాలి. సిమ్లో పెడితే మంచి ఇలా ఎల్లో కలర్లో మీగడ వచ్చేస్తుంది. ఆ మీగడని 2 డేస్కి ఒకసారి ఇలా తీసి ఇందులో కొంచెం పెరుగు వేసి తోడేయాలి. తోడుకొని పెరుగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. మళ్ళీ తెల్లవారు తీసి దాన్ని బయట పెట్టి కూల్ పోయిన తర్వాత స్పూన్తో రౌండ్గా ఇలా అనేస్తే ఇగో ఇలా వెన్నపూస వచ్చేస్తుంది. ఈ వెన్నపూసని మళ్ళీ స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే ఇంకో ఇలా నెయ్యి అవుతుంది. ఇలా ఎల్లో కలర్లో నెయ్యి వచ్చేస్తుంది. ఆవు నెయ్యి అంటే ఇలా ఉండాలి, ఎల్లో కలర్లో. బర్రె నెయ్యి వైట్గా ఉంటుందండి. ఆవు నెయ్యి మాత్రం ఇగో ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది. చూడండి, మీరు ఎక్కడైనా తీసుకున్నారనుకోండి, ఆవు నెయ్యి ఎలా ఉంటుందో చూడండి, ఇలా ఎల్లో కలర్లో ఉంటుంది.